చాలా కాలం క్రితమే మన పంచాంగకర్తలు రాబోయే శతాబ్దాల్లో ఎప్పుడెప్పుడు గ్రహణాలు వస్తాయో సవివరంగా రాశారు. నేడు ఆధునిక వాతావరణ శాస్త్రవేత్తలు రూపొందించే వాతావరణ నివేదికలు దాదాపు ఖచ్చితత్వంతో ఉంటున్నాయి. సూపర్ కంప్యూటర్స్ ద్వారా నమూనాలను సేకరించడం, విశ్లేషించడం ద్వారా ఇది సాధ్యమవుతోంది. వరదలే కాకుండా కరువులను కూడా ముందే పసిగట్టగలుగుతున్నాము. భారత రిమోట్ సెన్సింగ్ ద్వారా మన దేశానికే గాక ఇరుగు పొరుగు దేశాలకు కూడా వాతావరణ నివేదికలను అందించగలుగుతున్నాము. మార్చి 23న ప్రపంచ వాతావరణ దినోత్సవం సందర్భంగా కథనం. వివిధ దేశాల మధ్య వాతావరణ సమాచారాన్ని పంచుకునేందుకు అంతర్జాతీయ వాతావరణ సంస్థ ఏర్పడింది. పవనము, పీడనము, ఉష్ణోగ్రత, అవపాతం మొదలైనవి దేశ సరిహద్దులను దాటి విస్తరించేవి. ఎక్కడో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఉష్ణోగ్రతల్లో మార్పులకు భారతదేశం ప్రభావితమవుతోంది. అందుకే వాతావరణ మార్పుల విషయంలో ప్రపంచ దేశాలు సహకరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో 1845లో ఏర్పాటు చేసిన సమావేశంలో వాతావరణ అంశాలను కొలవడానికి అంతర్జాతీయ ప్రమాణాలను సూచించారు. 1853లో బ్రసెల్స్లో వాతావరణ శాస్త్రవేత్తల అంతర్జాతీయ సమావేశం జరిగింది. 1873లో వియన్నాలో జరిగిన సమావేశంలో ఒక అంతర్జాతీయ వాతావరణ సంస్థ ఏర్పాటు కావాలని ప్రతిపాదించారు. ఇదే 1950 మార్చి 23వ తేదీన ప్రపంచ వాతావరణ సంస్థగా మారింది. ఈ సంస్థ 1951 నుంచి ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థగా అయింది. ఇందులో ప్రస్తుతం 193 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. స్విట్జర్లాండ్లోని జెనీవాలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. జర్మనీకి చెందిన గెర్హార్డ్ అడ్రియన్ ప్రస్తుతం దానికి అధ్యక్షులుగా ఉన్నారు. వాతావరణం మానవుని జీవితంలో ప్రధానమైనది. ఉదయాన్నే నిద్రలేచి వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంది అంటాము. వివాహం, వేడుక, సమావేశం, ఆట తదితర ఏ కార్యక్రమమైనా నిర్వహించే ముందు కార్యక్రమం జరిగే రోజు వాతావరణం ఎలా ఉంటుందో అని ముందస్తు సమాచారం కోసం చూస్తాం. ఋతువుల మీద వ్యవసాయం, తద్వారా ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. అందుకనే ఋతువులను భారతదేశానికి ప్రాణప్రదమైనవిగా భావిస్తారు. ముందస్తు వాతావరణ నివేదికల ద్వారా ప్రకృతి విపత్తులైన అధిక వర్షపాతం, వరదలు, కరువు కాటకాలు, తుఫానుల వంటి వాటి ద్వారా ప్రాణనష్టం తగ్గించగలిగాం. కానీ ఆస్తి నష్టం పెరుగుతోంది. 2020లో హైదరాబాద్లో, 2021లో రాయలసీమ జిల్లాల్లో జరిగిన వరదల వల్ల ప్రాణనష్టం తగ్గినా ఆస్తికి ఎక్కువగా నష్టం వాటిల్లింది. నిశిత పరిశీలన, పర్యవేక్షణ, విశ్లేషణ, నమూనా అంచనా వేయడం తదితర కార్యక్రమాల ద్వారా వాతావరణ శాఖ వాతావరణంలో జరిగే మార్పులను ప్రజలకు తెలియచేస్తూ ప్రకృతి విపత్తుల నుండి కాపాడుతోంది. ఋతుపవనాల రాక, అల్పపీడన వ్యవస్థ ఏర్పడడం, పిడుగులు పడే అవకాశం వంటి వాటిపై ముందస్తు సమాచారాన్ని అందిస్తూ మనకు ఎంతో సహాయం చేస్తున్న వాతావరణ శాస్త్రవేత్తలకు మనమెంతో రుణపడి ఉన్నాము. ప్రపంచ వాతావరణ దినోత్సవం, వరల్డ్ మెట్రాలజీ డే ఉండడం జరిగింది. మరి ఈ సందర్భంగా 2025 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి ఏదైతే థీమ్ ఉన్నదో ఆ థీమ్, సో మెజర్మెంట్స్ ఫర్ ఆల్ అండ్ ఆల్ టైమ్స్, అంటే అన్ని కాలాలకి అన్ని రకాల ప్రజలకి అనేటటువంటి ఒక థీమ్ని 2025 సంవత్సరానికి ప్రపంచ వాతావరణ దినోత్సవం సందర్భంగా ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికీ చాలామంది గూగుల్ చూస్తూ ఉంటారు. సో అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ పని చేయాలన్నా కూడా వాతావరణం యొక్క క్లైమేట్ ఎలా ఉంటుంది తెలుసుకొని దానికి అనుకూలంగా ప్రజలు డిసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. సో మరి మనం ఈ ఇన్ఫర్మేషన్ని, ఈ టెక్నాలజీని మనం గ్రామాలకు ఉన్నటువంటి ప్రజలకు కూడా, అంటే అడవులలో ఉన్నటువంటి ఆదివాసీలకు కావచ్చు, లేదంటే గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని మనం అందించినట్లయితే, ఎందుకంటే ముఖ్యంగా రైతులు వాళ్ళు అంటే వరి కోసిన తర్వాత కానీ ఆ పంట ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ, సో వాటన్నిటినీ వాళ్ళు ఏ రకమైనటువంటి పంట నష్టము జరగకుండా చూసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే మీరు కలెక్టరేట్లో, నల్గొండ ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో మీరు చూడొచ్చు. సో క్లైమేట్ అంటే వాతావరణం అంటే వర్షంగా ఉండబోతుందా, లేదంటే మబ్బుగా ఉండబోతున్నదా, సో ఎంత వర్షపాతం నమోదు అవుతూ ఉన్నది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రికార్డు చేయడం జరుగుతుంది. దాదాపు నాకు తెలిసి అన్ని ఎండిఓ ఆఫీసులలో కూడా ఈ మెట్రాలజీ సంబంధించినటువంటి స్టేషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దాదాపు మండల్ లెవెల్లో కూడా వర్షపాతం, ఈవెన్ ఇన్సూరెన్స్ చేయాలన్నా కూడా సో మరి కొన్ని సందర్భాలలో అనావృష్టి కారణం చేత పంటలు ఎండిపోతూ ఉంటాయి. మరి అలాంటి సందర్భాలలో ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేయాలన్నా ఇన్సూరెన్స్ కంపెనీస్ దేని ఆధారంగా తీసుకుంటాయంటే ఆ మెట్రాలజీ డే
ఏదైతే మనకి వాతావరణ కేంద్రాలు ఇచ్చేటటువంటి రెయిన్ఫాల్ని బేస్ చేసుకునే వాళ్ళు కూడా క్లెయిమ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మరి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఏదైతే టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఉంటారో వారందరూ కూడా సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని వాళ్ళకు ఉన్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్ని ప్రజలందరికీ అందించేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను ఒక కామన్ మ్యాన్గా చేస్తూ ఉన్నాను. ఇదే ఇన్ఫర్మేషన్ ఎన్జిఓలు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు అటు డిఆర్డిఏ కావచ్చు, అటు పంచాయతీరాజ్ కావచ్చు, తర్వాత అగ్రికల్చర్, హార్టికల్చర్, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ యొక్క కోఆర్డినేషన్ తోటి ఈ ఇన్ఫర్మేషన్ని ప్రజలందరికీ తెలియజెప్పేటటువంటి ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అండి.